మూడవ విషయానికి వస్తే జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ వాడు వచ్చి, తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయని అడిగేశాడు. ఇక్కడ చాలా మనము జాగ్రత్తగా చూస్తే ఈ వాక్యాన్ని, వాడు ఆస్తి తండ్రి పంచేశాడు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత, జాగ్రత్తగా గమనించాలి, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇక్కడ చక్కగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వచ్చాడు, చిన్నోడు పెద్దోడు అనుకుందామండి, తెలియటం కోసం చిన్న కుమారుడు అని చెప్పారు. యేసయ్య చెప్పిన మాట కాబట్టి మనం అదే మాట్లాడుకోవాలి. వచ్చాడు, నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేయని అడిగాడు. ఆశ్చర్యపోయాడు తండ్రి. ఏంటి వీడు నన్ను ఆస్తి ఇమ్మని అడుగుతున్నాడు ఏంటి? అయ్యా ఎందుకురా అన్నయ్య, నువ్వు కలిసి ఉండండి, నా తర్వాత అంతా మీదే కదరా, జాగ్రత్తగా ఉండండి, ఎందుకు వెళ్ళిపోతాను అంటున్నావు నన్ను వదిలిపెట్టి? ఏమైంది నీకు? లేదు నాన్న, నేను వెళ్ళిపోతాను, నేను ఉన్నాను ఇక్కడ. ఇంకొక 4 రోజులు ఉండమంటే 100 చదువుతాడు. ఆడు తర్వాత 100 చదువుతాడు. సరే, ఆస్తి పంచేశాడు, వెళ్ళిపోయాడు. మనం కూడా చూస్తాం చాలామందిని, మన ఇళ్లలో నుండి కొడుకులు కూతుళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాం. మనకి దేవుని కృపను బట్టి మన ఇళ్లలో జరగకపోయినా మనకి తెలిసిన వారి ఇళ్లలోనూ అక్కడో ఇక్కడో మనము చూస్తూనే ఉంటాం. ఒక పిల్లగాడు లేకపోతే ఒక పిల్ల చెప్పకుండా వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు కానీ ఆ పెద్దలు కానీ మొట్టమొదట చూసేది ఏంటి? మొట్టమొదట ఏం చూస్తారు? వాడు వెళుతూ డబ్బు కానీ బంగారం కానీ ఏదైనా పట్టుకెళ్ళాడా లేదా, మొట్టమొదట చూసేది అదే. ఇంట్లో నుంచి ఒక పిల్లోడు ఒక పిల్ల వెళ్ళిపోయిందంటే మొట్టమొదట ఏ తల్లిదండ్రులైనా లేకపోతే పెద్దలైనా చూసే విషయం ఏంటంటే, గమనించే విషయం ఏంటంటే, వీడు పోతా డబ్బు పట్టుకెళ్ళాడా, బట్టలు పట్టుకెళ్ళాడా, బంగారం ఏమైనా పట్టుకెళ్ళాడా ఉన్నదానిలో. ఒకవేళ పట్టుకెళ్ళాడు అనుకోండి, వెళ్తా ఓకే వీడు ఎవరి మాటో విన్నాడు, వెళ్ళిపోయాడు. బాధే తల్లిదండ్రులకు, బాధే. చెప్పకుండా వెళ్ళిపోయాడు. రాత్రుల పూట లేకపోతే పగలు నాకంటూ ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నది పట్టుకుపోయాడు, బంగారం లేకపోతే డబ్బు లేకపోతే ఇంకొకటి. ఒకటి బాధ అనిపించినా కొంతవరకు ధైర్యంగా ఉంటారు వాళ్ళు. బాధే, ఏమైనా పట్టుకెళ్ళినా, డబ్బు పట్టుకెళ్ళినా, ఇంకోటి పట్టుకెళ్ళినా కొడుకు లేకపోతే కూతురు ఇంటిలో నుంచి వెళ్ళిపోయిందంటే బాధే. కానీ ఒక ధైర్యం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను కోప్పడ్డానా, లేకపోతే వాడు ఎవరి మాటన్నా విన్నాడా, లేకపోతే ఎవరైనా ప్రోత్సహించారా, లేకపోతే ఎవరు ప్రోద్బలంతో వెళ్ళిపోయాడా అని అనిపించినా కొంత ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఓకే, వీడు ఇవన్నీ పట్టుకెళ్ళాడు కాబట్టి చచ్చిపోడు కదా, చచ్చిపోడు. ఎందుకంటే ప్రీ ప్లాన్తో వెళ్ళాడు వీడు, అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు కదా. బాధగా ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు సరేలే ఇవన్నీ పట్టుకెళ్ళాడు కాబట్టి చూద్దాం, సరే నెమ్మదిగా. అట్లా కాకుండా తెల్లారిలేచి చూసేటప్పటికి కొడుకు లేడు, లేకపోతే కూతురు లేదు, ఇంట్లో చూసుకున్నారు వస్తువులన్నీ, అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ తల్లిదండ్రులు గుండె పగిలిపోతుంది. అప్పుడు నా బిడ్డను నేను ఏదైనా అన్నానా, లేకపోతే ఎవరైనా మోసం చేశారా, ఎవరైనా పట్టుకుపోయారా, ఏం జరిగింది? బయటికి వెళ్ళిపోయాడు, ఏమి తీసుకోకుండా వెళ్ళిపోయాడు, ఎలా బ్రతుకుతాడో, ఏమైపోతాడో నా బిడ్డ, అంగలారుస్తారు ఆ తల్లిదండ్రులు. ఇద్దరు వెళ్ళిపోయిన వ్యక్తులే, ఇద్దరు చెప్పకుండా వెళ్ళిపోయిన వ్యక్తులే. ఒకడేం చేశాడంటే వెళ్తా డబ్బు పట్టుకెళ్ళాడు, రెండవ వాడు వెళ్తా ఏమీ పట్టుకోకుండా వెళ్ళారు.
మొదటివాడి విషయంలో బాధ కలిగినా కొంచెం ధైర్యంగా ఉంటారు. రెండవ వాడి విషయంలో అల్లాడిపోతారా తల్లిదండ్రులు. ఏదో నాలో లోపం జరిగిందా, నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడినా నా బిడ్డ విషయంలో అంగలారుస్తారు. నాన్న, బాబు ఎక్కడున్నావు? అనేక మందికి వెంట వెంటనే ఫోన్లు చేసి నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో చూడండి అయ్యా అని వెతికి బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ సందర్భం, అలా రాత్రిపూట వెళ్ళిపోవటం, పగలపూట వెళ్ళిపోవటమో, డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవటమో, చెప్పి వెళ్ళిపోవటమో, చెప్పకుండా వెళ్ళిపోవటం ఇట్లా కాదు. ప్రత్యేకించి చెబుతున్నారు. ఆ పిల్లగాడు వచ్చి ఆస్తిలో భాగ్యం ఇమ్మని అడిగి తండ్రి ఆస్తి పంచిన తర్వాత కొంతకాలానికట, మీరు ప్రత్యేకించి ఈ మాట చాలా ఇంపార్టెంట్, ఈ మాట చాలా ఇంపార్టెంట్. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, ఆ నానిచ్చిన ఆస్తులు, లేకపోతే కారు ఇచ్చాడో, లేకపోతే బంగ్లా ఇచ్చాడో, ఇల్లు ఇచ్చాడో, పొలం ఇచ్చాడో, చాలా ఉంటాయి కదండి, అవన్నీ కూర్చుకొని కొన్ని రోజులు ఉన్నాడు అక్కడ. వాడు కొన్ని రోజులు ఉన్నాడు, అన్ని కూర్చుకున్నాడు, సమస్తము పోగేసుకున్నాడు. అప్పుడు బయలుదేరాడండి. కనపడతా ఉండగానే తండ్రి ముందు నుంచి వెళ్తున్నాడు. అన్ని వాడు దొంగచాటుగా వెళ్ళటమో, లేకపోతే కోపతాపంలో వెళ్ళటం వెళ్ళిన రకం కాదు ఈ రకం. తండ్రి దగ్గరకు వచ్చి హక్కు గురించి మాట్లాడి పోరాడి, నేను ఉండను ఇక్కడ. చాలామంది చర్చెస్లో చూస్తూ ఉంటాం కొంతమందిని, చక్కగా అప్పటి వరకు బాగా డెవలప్ అయ్యి ఆ సంఘంలో ఒక స్థితికి చేరుకున్న తర్వాత ఏదో ఒక నెపం వేసి అక్కడే ఆశీర్వాదాలన్నీ పొందుకున్న తర్వాత ఒక చక్కని స్థితికి వచ్చిన తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతారు బయటికి. ఏంటయా అంటే ఏంటండి ఆ ప్రసంగం ఏంటి, ఆ లోకం ఏంటి, ఆయన మాట్లాడటం ఏంటండి అది అంతంతసేపు కూర్చోబెడతాడండి. అసలు హాస్పిటల్స్ కూర్చోవాలంట, పైగా ఎవరన్నా కనుక కాలు కొంచెం సాపితే అంటాడు. యేసు ప్రభు వారిని ఏమన్నారో తెలుసా? ఏ తప్పు చేశారయ్యా ఆయన్ని సిలువేయమంటున్నారు అని అడిగితే, ఏ తప్పు చూపించలేక ఏం మాట్లాడారో తెలుసా? ఆయన దేవుడు కుమారుడు అటండి. దేవుని కుమారుడు అని చెప్పక ఏం చెప్తాడు? దేవుడు చెప్పినటువంటి ఒక నిజాన్ని అబద్ధంగా ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆ శాపము తరాలు కూడా వాళ్ళకే, ఎట్టి పరిస్థితుల్లో వదలదు, అనుభవించి తీరాల్సిందే, ఖచ్చితంగా అనుభవిస్తారు. తీర్పు చెప్పి ఆయనేమో ఈ పాపం నా మీద నా బిడ్డల మీద ఉండకూడదని చేతులు కడుక్కుంటే, ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు, దేవుడు రాకడ కోసం ఎదురు చూసిన వాళ్ళు, దేవుడు పుడతాడు, మా ఇంట్లో పుట్టాలని ఎదురు చూసిన వాళ్ళు, యేసు ప్రభు అయితే దేవుని కుమారుడు వస్తాడని చూసిన వాళ్ళు, రోజు గుడికి వెళ్ళేవాళ్ళు, మెసేజ్లు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరూ చేసిన పనేంటో తెలుసా? సిలువ వేయండి. ఇతను మరణానికి అర్హుడు. ఏంటి అంటే దేవుని కుమారుడు అన్నాడండి. గమనించండి, ఎలాంటి నెపాలు నీ మీద మోపుతారో మనుషులు గమనించుకో. ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒకటి చూపించి, ఇదిగో ఇట్ట ఉంది కదా, ఇదే తప్పు. అన్యాయము. అయితే ఒకటి చెబుతూ ఉన్నారు దేవుడు, ఎంతగా నిన్ను అన్యాయము చేసినా చివరిలో నేనున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరూ అంటారు, అయ్యా నీ మీద నీ పిల్లల మీద ఉండకపోయింది, ఇదిగో ఈయన మాత్రం సిలువేయాల్సిందే, ఇదిగో ఈ పాపము ఉందంటున్నావు చూడు, అదేదైనా ఉంటే మా మీద మా పిల్లల మీద ఉండాలి. అన్యాయంగా ఇరుక్కుపోయారండి, అన్యాయంగా బలైపోయారు మనుషులు. ఆ పాపమే వారిని వెంటాడి ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఎక్కడికి పోరు దేవునికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు, దేవునికి విరుద్ధంగా పనులు చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుని విషయంలో మనము చాలా 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 జాగ్రత్తగా ఉంటే నిన్నెప్పుడు విడిచిపెట్టడు దేవుడు. విడిచిపెట్టినట్టు మనం అనుకుంటాం, కానీ నీకుండే సమస్త వైభవం కూడా నీకోసం దాచిపెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము సమకూర్చుకుని పాస్టర్ గారి కళ్ళ ముందే వెళ్ళిపోయినట్టుగా అక్కడ తండ్రి కళ్ళ ముందే వెళ్ళిపోయి, తండ్రి కళ్ళ ముందే వెళ్ళిపోతున్నాడు. తండ్రి చూస్తా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు, వెళ్ళాడు. ఎవరైతే మనము గనక గడప తాటితే చాలా విలువగా ఉంటావురా నువ్వు, మీ నాన్నకు అప్పుడు తెలిసి వస్తుందరా నువ్వు వెళ్ళిపోతే. అవును, మీ నాన్నకి తెలిసి వస్తుంది, మరి డబ్బులు ఎందుకు పట్టుకెళ్తున్నావు? డబ్బులు ఎందుకు తెమ్మని చెప్పావు వాడిని? మీ నాన్న డబ్బులు అడుగు, ఆస్తి అడుగు, నీది ఆస్తి తెచ్చుకో. ఎవడైతే నిన్ను నీ తండ్రికి దూరం చేస్తాడో, నీ తల్లికి దూరం చేస్తాడో, వాడు పైకి నీకు కనబడొచ్చుగాక నీ శ్రేయస్సు కోరినట్టు, కానీ నిన్ను అగాధంలో ముంచివేయటానికే వాడు మునిగిపోతాడు, నిన్ను ముంచివేస్తాడు. గమనించు, నీ ఉన్న స్థితి నుండి నువ్వు బయటికి వెళ్ళే పరిస్థితి నీకు వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు. అది నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ సంఘమైనా, నీ కుటుంబమైనా, నీ ఉద్యోగమైనా, ఏదైనా నీ ఉన్న స్థానము నుండి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళొక్కసారి ఆలోచించు. నీ పెద్దలైన వారితో సంప్రదించు. నేనేం చేయాలి? కొంతమంది ఎలా అంటున్నారు, నన్ను ఏం చేయమంటారని ఖచ్చితంగా సంప్రదించు. లేక ఒకే ఒక పక్షాన నువ్వు ఆలోచించి వెళ్ళావో నిన్ను రమ్మన్నవాడు మాత్రం సరైన వాడు కాదు, వాడు అన్యాయమైపోతావు. అట్లాగే వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోయారు. ఆస్తి అంతా ఉన్నంతకాలం ఉన్నారు, ఆ తర్వాత మొత్తం అయిపోయింది, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీడికి అప్పుడు ఏం చేయాలో తెలియక ఒకడి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడిగాడట. అంత ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి ఫ్రెండ్స్ని నమ్ముకుని, స్నేహితులు లాంటి దొంగలను నమ్ముకుని బయటికి, తండ్రిని విడిచి బయటికి వెళ్ళిపోయి ఇవాళ దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. కొంతకాలం లగ్జరీగా ఉన్నారు వాళ్ళు, చాలా బాగా తిరిగాడు వాడు. ఎట్లా తిరిగాడంటే, పెద్ద కొడుకు అంటున్నాడు ఆ మాటలు తండ్రితో 30వ వచనములో మనం చూస్తే, 30వ వచనములో, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన వాడు తిరగని ప్లేస్ లేదు, తినని తిండి లేదు, చుట్టూ ఉన్న అలాంటి రకాలు, వాళ్ళకున్న సమస్తమైన అలవాట్లన్నీ వీడి మీద రుద్ది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేశారు. అంత అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. వాడు ఒకరి దగ్గరికి వెళితే, అరే బాబు, నీకు పని కూడా ఏం వచ్చినట్లేదు, కానీ అది పందులు ఉన్నాయి, ఆ పందుల్ని మేపుకోపో. ఆ పందుల్ని మేపుకోవటానికి వెళ్ళాల్సిన స్థితి వచ్చింది. గమనించండి, మనకున్న స్థితిని మనము కాళ్ళదన్నుకుంటే నీవు వెళ్ళబోయే స్థితి ఖచ్చితంగా పందులు మేపుకునే స్థితే. నీకున్న చక్కని బంగారు స్థితిని నువ్వు కాళ్ళదన్నుకుంటే, నీకున్న సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటే, ఆ తర్వాత నీ బతుకు అలాగే అయిపోతుంది అని చెప్పడానికే దేవుడి ఈ ఉదాహరణ మనకి చెప్పారు. తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు, ఎవరో ఏదో చేస్తారని చెప్పి వాళ్ళ వెనక పరిగెత్తాడు. తండ్రి దగ్గర నుంచి ఉన్న ఆస్తంతా పట్టుకుపోయాడు, వాళ్ళ పరం చేశారు, తిన్నంతకాలం తిన్నారు, వెళ్ళిపోయారు. ఏమీ లేని స్థితిలో ఎక్కడో చోట పని చేసుకుని బతకాలి అనుకుని వెళితే వాడు ఏ ఉద్యోగం ఇచ్చాడంటే, ఆ పందులను కాసుకోరు అబ్బాయి, జీతం కూడా సరిగా ఇవ్వని పక్షంలో పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేశాడు. జీవితాలు అలా మారిపోతాయమ్మా, జీవితాలు మారిపోతాయి. ఎప్పుడంటే చెప్పిన మాట సరిగా వినకపోతే, నీ తల్లి నీ తండ్రి చెప్పిన మాట నువ్వు వినని రోజున
ఎవ్వరు కూడా బాగుపడే ప్రసక్తి ఉండదు. అసలు 99 మంది ఖచ్చితంగా పాడైపోతారు అమ్మా నాన్న చెప్పిన మాట వినకపోతే. అప్పుడు వెళ్ళి అనుకుంటున్నాడంట ఒకసారి, అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా వచ్చింది మా నాన్నగారు, నేను. ఎప్పుడొచ్చింది బుద్ధి? ఎప్పుడొచ్చింది బుద్ధి? డబ్బు సగం అయిన తర్వాత వస్తే బాగానే ఉండేది, స్నేహితులు వెళ్ళిపోయిన తర్వాత వస్తే బాగానే ఉండేది. అప్పటికి రాలా, నేను పని చేస్తా. ఏమనుకుంటున్నాడు మా నాన్న? సిగ్గులేని మాట. పని చేసేస్తానని వెళ్ళిపోయి పని చేసేస్తున్నాడు. చేయనిస్తాడా నిన్ను వాడు? చేయనిస్తాడా బయటవాడు? మీ నాన్న అయితే నిన్ను కూర్చోబెట్టి తను పని చేస్తాడు, మీ అమ్మ అయితే నిన్ను కూర్చోబెట్టి తను పని చేస్తుంది. బయటవాడికి ఏం పట్టిందండి? నీ దగ్గర ఉన్నది లాక్కునే వరకే నీకు మాయ మాటలు, మోసం మాటలు, తీయని మాటలు, చక్కని ముద్దులు పెడతాడు వాడు. ఆ కాస్త అయిపోయిన తర్వాత నీకు చుక్కలు చూపిస్తాడు. అన్యాయం అయిపోద్ది జీవితం. ఎంత ఆస్తి అంతా తీసేసుకుని బయటికి వెళ్ళిపోతే లగ్జరీగా తిరగవచ్చు, బాగుంటుందిరా, ఓ వ్యాపారాలు చేసేయచ్చు. ఇదిగో 1 కోటికి 10 కోట్లు వచ్చేస్తాయిరా, 1,00,000 పెట్టేవంటే 1 కోటి రూపాయలు వచ్చేస్తాయిరా, ఏమనుకుంటున్నావురా బోళ్ళంతరా అని చెప్పి తీసుకెళ్ళారండి వాడిని. కూర్చొని ఆలోచిస్తున్నాడు. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుదు, పంపుము క్షేమము. ప్రభుని దుసిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభుని దుసిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. ఏమో ఆలోచనలు వచ్చినాయి నాకు. బంగారం లాంటి తండ్రిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. నాకు ఈ కష్టకాలం వచ్చి పడిందని అప్పుడు వచ్చింది మొట్టమొదటి ఆలోచన. ఎప్పుడొచ్చిందో తెలుసా? బుద్ధి వచ్చిన తరువాత. మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి తెలుసా? బుద్ధి వచ్చిన తర్వాతే. బుద్ధి రాకముందు మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ఆ బుద్ధి రావాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషికి కష్టకాలం రావాల్సిందే అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. వాడికి కష్టకాలం వచ్చేంత వరకు, అందరూ వెళ్ళిపోయేంత వరకు, ఆ ఉద్యోగంలో తీరని వేదన పొందే వరకు వాడికి బుద్ధి రాలా. అప్పుడు వచ్చింది మా నాన్న. అప్పుడు గుర్తొచ్చాడండి. అంతా అయిపోయిన తర్వాత ఉన్న ఆస్తి అంతా తీసేసుకున్నాను. బంగారంలాగా చూసే మా తండ్రిని వదిలిపెట్టి స్నేహితులను పట్టుకుని చాలా దూరం వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే బాగుంటామన్నారు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అంటున్నాడు వాళ్ళు బాగుంటామన్నారు నన్ను. దూరంగా వెళ్ళిపోతే బాగుంటాంరా, ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోతే చక్కగా ఉంటావురా అని వాళ్ళు చెప్పారు. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? వాళ్ళు చెప్పారని ఇప్పుడు అంటున్నాడు. మొన్న అనలా, వచ్చేసే రోజు అనలా. తండ్రి కన్నీళ్లు పెడతా ఉన్నా సరే ఆ రోజు గుర్తు రాలేదా వాడికి? ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నీకేం తెలుసు నాన్న? కోటీశ్వరుని వెనక్కి వస్తానన్నాడేమో, బహుశా అది రాయలేదు కానీ ఇక్కడ ఆడు చెప్పే ఉంటాడు చాలా మాట. ఎక్కడుంటే ఆ పొలాలు వెంక తిప్పుతున్నావు నన్ను, ఆ మేకలు గాయమంటున్నావు, ఆ గొర్రెలు గాయమంటున్నావు, ఆవులు గాయమంటున్నావు. వెళ్ళిపోయానంటే చూసుకో ఎట్టొస్తాను మళ్ళీ తిరిగి. దూరాదేశములో నా బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యోని జేయుము. దాక్షిణ్యమూర్తి
నీ దయనాపై కురిపించి ధన్యోని చేయుము. మార్గము చూపుమో ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చాలా బాగుంటుందని వెళ్ళిపోయాను నాన్న. దూరదేశము వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనుకున్నాను. తప్పు చేశాను నాన్న. నేను ఎట్లా బ్రతకాలో తెలియటం లేదు. నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పోనీ పని చేసుకుని బ్రతుకుదామన్నా చేయలేకపోతున్నాను. నేను వెళ్ళినటువంటి యజమాని నన్ను కుక్కను చూసినట్టు చూస్తూ ఉన్నాడు. పందులకు పెట్టినటువంటి పొట్టు పెట్టి తినమంటున్నాడు నన్ను. ఆ స్థితి కూడా నాకు దక్కటం లేదు. నాకు బాధగా ఉంది నాన్న. నీ దగ్గరికి వచ్చేస్తాను. గమనించండి, ఒక స్థితిని కాళ్ళదందుకున్న తర్వాత తప్పదు. ఎట్టి పరిస్థితులలో మనల్ని బంగారంలాగా చూసే మన తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని, మనల్ని ఎంతో ప్రేమించే మన సంఘాన్ని వదిలిపెట్టుకొని, ఎక్కడో ఎవరో ఏదో నన్ను ఆహ్వానిస్తున్నారంట పరిగెత్తుకుంటూ పోతే, ఎప్పుడు ఆహ్వానించాడు? నేను నీ దగ్గర డబ్బు చూసి ఆహ్వానించాడు, నీ దగ్గర ఉన్న ధనం చూసి ఆహ్వానించాడు వాడు. నిన్నటి వరకు ఏమైపోయాడు? అన్యాయం అయిపోయిన తర్వాత అనుకుంటున్నాడు, నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఏమనుకుంటాను చదవండి ఒకసారి. 18వ వచనం చదవండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని నేను నా తండ్రితో చెప్తాను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, మళ్ళీ వెళతాను మా నాన్న దగ్గరికి, వెళ్ళి నన్ను నీ కొడుకులాగా చూసుకో అనే స్థితి నాకుందా? అంటే ఒకవేళ మా నాన్న నన్ను చేర్చుకుంటాడా? డౌట్ వచ్చింది వాడికి. పోగొట్టుకున్నాడండి స్థితిని, కాళ్ళదన్నుకున్నాడు. చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. తొందరపాటులోనో, కోపములోనో, వేదనలోనో, బాధలోనో వెళ్ళిపోతే తండ్రి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు వెతుక్కు రావటానికి. సమయము తీసుకుని మరి, అన్ని పోగుపెట్టుకుని మరి కళ్ళ ముందే వెళ్ళిపోయాడు. తనంతట తాను రాక తప్పదు. మరి నీ అంతట నువ్వు వెళ్ళిపోయినప్పుడు తప్పదు కదా. పోగొట్టుకున్న స్థానాన్ని మళ్ళీ ఇవ్వు అని కూడా కోరుకోలేకపోతున్నాడు. కొడుకునే కాదనుచు, గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళి కూలివానిగనైనా నీ ఇంట పని చేసేద కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. మా నాన్నగారిని నేను బ్రతిమలాడుకుంటాను. మా నాన్నగారు చాలా మంచివాడు. అంతమంది కూలోళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. నాన్న, నన్ను నీ కొడుకుగా అని చెప్పలేను, కానీ ఒక కూలివానిలో ఒక కూలివానిగా నన్ను చేర్చుకో అని అడుగుతాను. తండ్రి ఏడుస్తూ ఉన్నప్పుడు
వెళ్ళిపోతూ ఉంటే, కళ్ళ ముందే వెళ్ళిపోతూ ఉంటే, ఆస్తి పట్టుకుని వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని వెళ్ళిపోతూ ఉంటే, నానా వద్దురా, ఉన్నదంతా పోగొట్టుకుంటావు, వాడు మంచివాళ్ళు కాదు, వాడు దుష్టుడు, నాకు దూరం చేస్తున్నాడు అంటేనే వాడు దుష్టుడు. మంచివాడైతే తండ్రికి దూరం చేస్తాడా? మంచివాళ్ళైతే తల్లిదండ్రులకు దూరం చేస్తారా? నాకు నిన్ను దూరం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాడు దుర్మార్గుడే, ఖచ్చితంగా వాడు నిన్ను కూడా న్యాయం చేస్తాడు. నేను ఇప్పుడు నా కంట ఎలా కన్నీళ్లు పెడుతున్నానో నువ్వు కూడా కన్నీళ్లు పెట్టే రోజు వస్తుంది నాన్న. ఎట్టి పరిస్థితుల్లో వాడు మాట వినొద్దు. బ్రతిమలాడుకున్నాడు తండ్రి, విన్నాడా? ఇవాళ ఆ కన్నీళ్లు మళ్ళీ పెట్టుకుంటూ అనుకుంటున్నాడు, నేను నీ కుమారుల్లా వస్తాను అనుకోవట్లా, కూలోళ్ళలో ఒకలా వస్తాను అనుకుంటున్నాడు. చూడండి, మన స్థితి మనము దిగజార్చుకునే రోజు వస్తుంది. మనంతటా మనం ఒక స్థితిని కాదనుకుని వెళ్ళిపోతే, మనకున్న గొప్ప స్థితిని కాదనుకుని మనం వెళ్ళిపోతే, మన స్థితిని మనము దిగజార్చుకుని మాట్లాడే రోజు వస్తుంది. ఖచ్చితంగా వచ్చింది ఆ రోజు. అయితే యేసయ్య చెప్పిన మాటలండి ఇవన్నీ, దేవుడు చెప్పిన మాటలు. ఈ మాటలు మనస్సు మార్చుకున్నాడు, చాలా రకాలుగా పశ్చాత్తాపపడ్డాడు. ఇలా అనుకుంటాను, ఈ మాట మీరు చూడాలి. ఇది ముందు తనకున్న స్థితిని, దూరదేశంలోకి వెళ్ళి బాగుండాలనుకున్నాను, నా స్నేహితుల మాట విని నేను వెళ్ళాను, పని చేసుకున్నా బ్రతుకుదాం అనుకున్నాను, అది కుదరటం లేదు. అయితే ఇప్పుడు ఒక పని చేస్తా, మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళిపోయి ఏమనాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా అనుకుంటున్నాడు. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ కొడుకులా ఇక నేను అనిపించుకోవడానికి యోగ్యుడిన కాను, నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకో నాన్న, చచ్చిపోతున్నాను నాన్న, నేను బతకలేకపోతున్నాను, కనీసం బట్టలు కూడా సరిగా లేకుండా పోయినాయి, తిండి లేకుండా పోతుంది, నేను నిన్ను కాదని వెళ్ళినందుకు ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నా, ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, దయ చూపించు నాన్న అని మా నాన్నగారిని నేను అడుగుతాను. ఇదంతా దేవుడు చూడడా అండి? ఇదంతా దేవుడు చూడడా? మార్పు అన్నది గమనించండి, అది దేవుడిచ్చే ఒక వరం. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. మార్పు అన్నది దేవుడిచ్చే వరం. అందుకే అంటారు, నీవు మారు మనస్సు పొందాలి. నీకున్న మనస్సు, ఇప్పుడు నువ్వు ఏ కష్టకాలమైతే అనుభవిస్తున్నావో అది నీకున్న మనస్సు యొక్క ఫలితం. ఆ మనస్సు మారకపోతే ఇది మారదు. నీ మనస్సును మార్చుకో, చక్కని జీవితాన్ని నేను ఇస్తాను నీకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అనుకుని బయలుదేరాడట, వెళ్ళిపోయాడు. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళి కూలివానిగనైనా కనికరమే కోరుదు, కాదన్నకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. కాదన్నకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. మనసు మార్చుకుని ఎప్పుడైతే వెళ్ళి అక్కడ ప్రహరీలో, ఆ క్యాంపస్లో ఎంతోమంది సర్వెంట్స్ ఉన్నారంటే, ఏమండి మనకున్న దీనికి ఇది తొడవాలి చేయాలంటే కనీసం మనకు 5-6 కావాలి, ఇలా 10 మంది అన్న కావాలి ఈ క్యాంపస్ అంతా తొడవటానికి. అట్లా కాకుండా ఏదో ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, దాన్ని తొడవటానికి ఎంతమంది కావాలి? 1-2-3. లేదనుకుంటే ఇంకా చిన్నదైతే ఒకళ్ళు సరిపోతారు, ఇంకా చిన్నదైతే మనమే సరిపోతాం, మనమే ఊడ్చుకుంటాం.
ఈయన అంటున్నాడు, ఈ వ్యక్తి అంటున్నాడు, ఈ కొడుకు అంటున్నాడు, తప్పిపోయినటువంటి కుర్రాడు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివాళ్ళు ఉన్నారు. వెళ్ళాడు, అట్లా 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 మొత్తం అంతా. ఇంకెక్కడండి, గడ్డం గీసుకోవటా కూడా డబ్బులు లేవేమో, బహుశా పీక్కుంటాడేంటి, ఏం చేస్తాడు? దౌర్భాగ్యము ఎంతవరకు వెంటాడుతుందంటే నీ సిగ్గుపోయేంతవరకు వెంటాడుతుంది. అంతే. ఆ షేవింగ్ చేసుకోకుండా వెళ్ళాలా బయటికి? నేను వెళ్ళను. ఇస్త్రీ బట్టలు లేకుండా వెళ్ళాలా? నేను వెళ్ళను. ఉంగరం లేకుండా వెళ్ళాలా? నేను వెళ్ళను. వాచ్ లేకుండా వెళ్ళాలా? నేను వెళ్ళను. షూస్ రోజుకొక షూ వేస్తా, నేను వెళ్ళను. అదే రోజుకొక డ్రెస్ వేస్తా. మా కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక ఆవిడ ఉండేది. ఆవిడ రోజుకొక చీర కట్టుకొచ్చేదట. నేనైతే ఎప్పుడు గమనించాల, తర్వాత సంవత్సరం అయిందని చెప్తున్నారు. ఆవిడ 350 రోజులు అయితే 350 చీరలు కట్టుకొస్తుంది ఆవిడ. మరి ఏం చేస్తుందా? మొట్టమొదటి రోజు కట్టే చీర అని అడిగాను నేను ఆఖరిన. ఎప్పుడు అది ఇంటర్మీడియట్లో మేము. ఏం చేస్తుంది ఆవిడ అంటే, ఏం చేస్తుంది మరి, ఏం చేస్తుంది ఆవిడకి తెలుసు. వాళ్ళకి మాత్రం ఏం పట్టిందండి? మనుషులు ఒకరికొకరు చెప్పుకున్న మాట. ఒక పద్ధతి ఉండాలండి. ఆఖరికి ఏమీ లేని స్థితిలో జీవితాలు అగమ్య గోచరంగా తయారైనట్టు మనం చూస్తాం. తర్వాత ఒక పద్ధతి ఉండాలి, దేనికైనా ఒక పద్ధతి ఉండాలి. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, గడ్డం మాసిపోయినా ఏముందలే, పర్వాలేదులే, గడ్డమేగా, ఏముందంట గడ్డమేగా, బట్టలు చిరిగిపోయినాయి, చిరిగిపోతే అందరికి చిరగట్లేదా? మాసిపోయినాయి, మాయట్లేదా? చెప్పులేంటి, చెప్పులు తెగిపోయినాయేంటి? తెగిపోతే ఇప్పుడు ఏమైందంట? ఆడికి తెగలేదా? మరి మొన్న ఏమైనా ఈ మాటలు చూడండి. మనము ఎప్పుడైతే మన స్థితికి మించి మాట్లాడతామో కొన్నాళ్ళ తర్వాత సిగ్గుపోయి మాట్లాడతాం. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అంతే, నువ్వైనా నేనైనా, ఈ లోకంలో ఎవరైనా అంతే. స్థితికి మించి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. మంచిగా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండొచ్చు, విలువగా ఉండొచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, చక్కని చెప్పులు వేసుకోవచ్చు, తప్పులేదు. స్థితికి మించి మాటలు మాట్లాడకూడదు మనం. ఒక ఆయనట నేను చూశాను, ఈ ప్రపంచంలో అత్యంత పారితోషికం అంటే మంచి శాలరీ తీసుకునేటువంటి వ్యక్తి అట. అతను చూస్తే ఒక్క రింగ్ కూడా లేదు, ఒక వాచ్ కూడా సరైనది లేదట, సరైన బట్టలు కూడా కట్టుకోలే, ఊరికినే ఏదో మామూలుగా ఒక టక్ చేసాడు, ఏదో చేసుకుని ఉన్నాడు. తీరా ఎవరంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జీతం తీసుకునే వ్యక్తి అంట అతను. ఏమయ్యా, ఇంత డబ్బు తీసుకుంటున్నావు కదా, నువ్వు నీ స్థితికి రోలెక్స్ వాచ్ పెట్టుకోవాలి, నీ స్థితికి 4-5 ఉంగరాలు తగిలించాలి, మెడలో పెద్ద పెద్ద ఇంత లావుని చైన్లు వేసుకోవాలి, గేదె చైన్లు వేసుకున్నట్టు. కనీసం మామూలు ఇన్ని చైన్లు వేసుకుంటుంటే నువ్వు వేసుకోవద్దా? బంగారు చెప్పులు వేసుకోవాలి కావాలంటే. అంటే నేను చెప్తున్నానులేండి ఇవన్నీ. అట్లా అంటే అతను అన్నాడట, సంపాదన మన ఒంటి మీద కాదు ఉండాల్సింది, మన ఆలోచనలో ఉండాలి. అంతే. సంపాదించాలనే ఆలోచన ఉండాలి, కానీ అదంతా మన ఒంటి మీద చూపించాలనేటువంటి ఆలోచన ఉండకూడదయ్యా, అవసరం లేదు. ఎప్పుడైనా గమనించండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు కనపడాలని చూస్తారు. కొంతమంది చాలా ఉన్నా ఏమీ లేనట్టే కనబడతా ఉంటారు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏమీ లేనట్టు కనపడి అందరంగా చేసాపకూడదు మళ్ళీ కదా. అందరంగా చేసాపుతారా? ఉంటే ఇంట్లో ముందే మనం ఒకసారి చేసాపితే ఆడు మనల్ని అడగకుండా ఉంటాడనే కాన్సెప్ట్ ఉంటుంది కొంతమందికి. అది దరిద్రపు కొట్టు ఆలోచన, అది మంచి ఆలోచన కాదు. నేను గొప్పగా కనపడకూడదు, ఎవరికైనా నేను సహాయం చేసే స్థితిలో నేను ఉండాలి, కానీ ఏదో హోందాగా కనపడి నేను ఏదో గొప్పగా ఉండాలని ఉండకూడదనే ఆలోచన మంచిదే. కానీ నేను ఇట్టా కనపడితే నన్ను ఎవడన్నా ఏమైనా అడుగుతాడేమో, ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సి వస్తుందేమో,
ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా మనము చక్కగా జాగ్రత్తగా మొదటి మెట్టు ఉందో చూసారా, ఆ మెట్టు దాటకూడదు. మొదటి మెట్టు అంటే ఏంటి? మొదటి మెట్టు దాటకూడదు ఏంటి? ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ జాగ్రత్తగా ఉండాలి, మెట్లు ఎక్కాలి. మొదటి మెట్టు దాటకూడదు అంటే నీ ఇంటి గడపందు చూసావా, అది దాటకూడదు. గుర్తుపెట్టుకో, నీ ఇంటి గడప దాటకూడదు. దాటిన రోజున నువ్వు లేవు, అసలు సమాజం దృష్టిలో లేవు అనుకుంటారంతే. తెగబెట్టుకుని ఏమైందిరా ఇందాక అన్నాను చూసారా, ఇది లేకపోతే ఏంటంటే వాడు అట్లాగే అనుకున్నాడు, తప్పిపోయిన కొమ్మాడు. అంతకుముందు నేను ఇది లేకపోతే ఉన్నాను, అది లేకపోతే నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతాను అన్నవాడు ఇవాళ గెడ్డం పెరిగినా, బట్టలు చిరిగినా, మాసిపోయినా, ఒళ్ళంతా చెమటలు కక్కుతున్నా, క్రాఫ్ అంతా పెరిగిపోయి జుట్టు అంతా ఉన్నా వెళ్ళిపోయాడు నాన్న దగ్గరికి. అక్కడ పనులు ఉంటారని తెలుసుగా. ఏమనుకుంటారో, కనీసం షేవింగ్ అన్నా చేసుకుని వెళ్ళటానికి కూడా స్థితి లేదు అతనికి. నా తండ్రి నన్ను చూచి పరుగెడుతూ ఏతేంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. తండ్రి చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. గబగబా తీసుకొచ్చేసాడు. అమ్మో నా బిడ్డ ఏంట్రా ఇట్ట అయిపోయావు, సర్లేరా గబోబరా, అబ్బాయి రండిరా రండిరా. యజమాని పరిగెత్తుతుంటే కొడుకు వస్తూ ఉంటే ఇంతమంది చుట్టూతా సేవకులు లేకపోతే పని వాళ్ళు లేకపోతే కూలి వాళ్ళు ఉన్నాడు, కానీ ఒక్కడు గుర్తుపట్లా. గుర్తుపడితే వాడే పరిగెత్తుకెళ్ళి అయ్యా మీ అబ్బాయి వస్తున్నాడని చెప్పేవాడే కదా. చూసింది తండ్రే. గుర్తుపెట్టుకో, నువ్వు దీన స్థితిలో ఉన్నా, నువ్వు దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నా, నువ్వు కష్టకాలంలో ఉన్నా, నువ్వు వేదన పడుతూ ఉన్నా, నువ్వు అన్యాయం అయిపోతూ ఉన్నా, నిన్ను ఆదరించేది నీ తండ్రి మాత్రమే, నీ తల్లి మాత్రమే. గుర్తుపెట్టుకో. మిగతా వాళ్ళు ఉన్నదంతా అయిపోయే వరకు తిరుగుతారు, ఆ తర్వాత వదిలేసి కావాలంటే తంతారు కూడా. గుర్తుపెట్టుకో, తన్ని పంపిస్తారు కావాలంటే. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్ది మాటలు, యేసయ్య చెప్పిన శ్రేష్టమైన మాటలు. మన స్థితిని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. గర్వించే వాళ్ళు ఎవరైనా ఏనాటికి వర్ధిల్లరు. అంతకంతకు వచ్చింది ఎలా వచ్చిందో పోయేది కూడా అలాగే పోతుంది. తప్పదు తప్పదు. తండ్రి బిడ్డను కౌగలించుకొని ఈడు డబ్బులు మొత్తం పట్టుకెళ్ళాడు, చెప్పిన మాట ఏం లేదు, ఇప్పుడు ఎట్టొచ్చాడో చూడంటారే. నథింగ్ డూయింగ్ అండి, నథింగ్. ఇదంతా నువ్వు వస్తే ఇవన్నీ గుర్తురావు తండ్రికి, ఇవన్నీ గుర్తురావు. నిన్ను ఆదరించి చేర్చుకొని నిన్ను చక్కని స్థితి మళ్ళీ ఇస్తాడు నీకు. వెంటనే ప్రశస్తమైన వస్త్రాలు రప్పించాడు, ఉంగరం రప్పించాడు, ఆ మొత్తం అన్ని చేపించేశాడు. ఒక దూడను కోసేయమన్నాడు, మొత్తం నాట్యాలు వాయిద్యాలు వాయించేసాడు, మొత్తం అన్ని టపటప టపటప అందరూ కూడా కూడుకున్నారు. ఎప్పుడైతే తండ్రి కదిలొస్తాడో అందరూ కదిలొస్తారండి. ఎప్పుడైతే తండ్రి నీకు దూరం అయ్యాడో అందరూ దూరం అవుతారు. నీ కూలి వాళ్ళే అవ్వచ్చు గాక వాళ్ళు, నీ ఇంట్లో పని వాళ్ళే అవ్వచ్చు గాక వాళ్ళు, నిన్నటి వరకు నువ్వు ఇస్తే తీసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు గాక. కానీ ఇప్పుడు నీకు ఆ స్థితి లేదు, ఎందుకంటే నువ్వు తండ్రికి దూరం అయిపోయావు. దేవుడికి దూరమైన మనుష్యుల పరిస్థితి కూడా అంతే. చక్కగా దీవించిన దేవుడి యొక్క దీవెనలు తీసుకుపోయి దయ్యం చుట్టూ తిరిగితే
ఏ రోజుకైనా వాటన్నిటినీ నీ నుండి దూరం చేసి నిన్ను తన్ని వెనక్కి పంపించే రోజు వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా అనుభవిస్తారు సాతాన్ని నమ్మి వాటి చుట్టూ తిరిగేవాడు. తప్పదు, వాళ్ళకి తప్పదు. కొద్ది కాలం పడితే పట్టొచ్చేమో, ఏమీ లేని స్థితిలో. కొంతకాలం బాగుంటుందా, లగ్జరీగా తిరిగాడు వాడు, బాగా తిరిగాడు వాడు. ఏంట్రా ఎట్టుంది, మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది, అరే ఇప్పుడే బాగుందిరా. మా నాన్న ఏంట్రా బాబు పొద్దున్న తెల్లవారుజామున లేపేవాడురా, అటు వెళ్ళమనేవాడు ఇటు వెళ్ళమనేవాడు రా. ఇప్పుడేంటి నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు తింటాను రా. అది తినొద్దు ఇది తినొద్దు అనేవాడు రా. డైటింగ్ చేయమనేవాడు రా, వాకింగ్ చేయమనేవాడు రా పొద్దున్న లేచి. అదేం చదువుకోమనేవాడు రా. అవన్నీ లేవు. చాలా బాగుందిరా, అరే మీ మాట విన్నందుకు భలే సంతోషంగా ఉందిరా. ఎన్ని మాటలు చెప్పుకున్నారు వాడు వీడి కలిసి. అంత అయిపోయిన తర్వాత యారా ఎక్కడికి వెళ్తున్నారు, అరే ఇన్నోరు మీరా, నీ బాబుని వదిలిపెట్టి వచ్చినట్టు నేను కూడా వదిలిపెడతాం అనుకుంటున్నావేరా, సిగ్గులేదారా నీకు? మా అమ్మ బాబు లేరు అనుకున్నావా, నీకులాగా వదిలేస్తాం అనుకున్నావేరా అన్నారేమో వాళ్ళు. వదిలేసేసారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. కానీ నువ్వు ఆస్తితో వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో తండ్రి ఎంత కన్నీరు పెట్టుకున్నాడు. డబ్బు పోయిందని కాదు బాధ, నువ్వేమైపోతావో అన్నదే బాధ తల్లిదండ్రులకు. నువ్వేమైపోతావో, నీ స్థితి ఏమైపోతుందో. తల్లిదండ్రులు కోప్పడితే, దాన్ని నువ్వు పెద్ద తప్పుగా ఎంచితే, ఇవాళ నిన్ను ముద్దు పెట్టుకున్నవాడే రేపు నిన్ను అప్పగిస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. సరే తిరిగి వచ్చాడు కదా నా బిడ్డ అని అన్నీ కూడా తండ్రి అన్నీ మర్చిపోయి మళ్ళీ తన బిడ్డ తన కడుపు తెంచుకుని పుట్టినటువంటి బిడ్డ ఇలా ఉండడానికి వీల్లేదు. వెంటనే సమస్తము కూడా జరిగించేశాడు. అందరూ పరిగెత్తుకొచ్చేశారు, టపటప అన్ని పనులు చేసేసారు. మళ్ళీ బ్రహ్మాండంగా తయారైపోయాడు. మొత్తం అంతా డ్యాన్సులు, లేకపోతే నాట్యాలు, లేకపోతే సాంగ్స్, ఇవన్నీ గందరగోళంగా ఉందండి ఇల్లంతా కూడా. అప్పటి వరకు తండ్రిని నమ్ముకొని ఇంట్లో ఉన్న కొడుకు, పెద్ద కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడు చదవండి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. చూసారా, పొలములో ఉండెను. గమనించండి, పద్ధతిగా ఉండేవాళ్ళు ఎప్పుడూ పద్ధతిగానే ఉంటారండి, ఎప్పుడు పద్ధతిగానే ఉంటారు. పని చేస్తూ ఉన్నాడు అని అర్థం. ఇది పడుకుని ఉండెను, రూములో ఉండెను ఇది కాదు. భోజనం చేస్తూ ఉండెను కాదు, పొలములో ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితి నువ్వెప్పుడు గమనిస్తూనే ఉండాలి. నీ బాధ్యత నువ్వెప్పుడు నెరవేరుస్తూనే ఉండాలి. ఏది కూడా విస్మరించకూడదు. నీ స్థితి నువ్వు కలిగి ఉండి దాని గురించి ఆలోచిస్తూ నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే అనంతమైన విలువైన ఫలితాలు పొందుకుంటాం మనం. చక్కని స్థితి. అయితే పొలం పని అయిపోయింది, వచ్చేసాడట. చదువమ్మ. అతను పొలం నుండి వస్తా ఇంటి దగ్గరికి వచ్చేసాడు. వచ్చేటప్పటికి వాద్యాలను, నాట్యమును, ఏంటి ఇంత ఆర్భాటంగా ఉంది, వాద్యాలు నాట్యాలు ఇదంతా ఏంటి బాబు, మంచి మంచి సాంగ్స్ వినపడతా ఉన్నాయి, మా ఇంట్లో ఎప్పుడు ఉండదు, ఏమైంది అని ఒక పనివాడిని పిలిచి అడిగాడట ఆ పెద్ద కుమారుడు. జాగ్రత్తగా వినండి మాటలు అందరూ, జాగ్రత్తగా వినండి మాటలు అందరూ కూడా. పెద్ద కుమారుడు పొలములో ఉన్నాడు, ఇక్కడ చిన్న కుమారుడు వచ్చాడు. నాట్యాలు, వాయిద్యాలు, సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రక్కన చక్కని క్రొవ్విన దూడను వధించి మంచి విందు తయారు చేశారు. ఆర్భాటంగా కోలాహలంగా ఉంది క్యాంపస్ అంతా. పొలములో ఉన్న కుమారుడు ఇంటికి వస్తా ఉన్నాడు. అంత దూరంలోనే వినబడుతూ ఉన్నది మాట. ఒక సేవకుడిని, ఒక పనిచేసే వ్యక్తిని పిలిచి, ఏయ్యా ఏంటి ఇదంతా, ఈ ఆర్భాటం ఏమై ఉన్నది అని అడిగితే ఆ దాసుడు అతనితో, అయ్యా మీకు తెలీదా, ఇంకా మీ తమ్ముడు గారు వచ్చేసారు. చూడండి మాట.
మీ తమ్ముడు వచ్చాడు. అతను మీ ఇంటికి, మీ నాన్నగారి దగ్గరికి, మీ దగ్గరికి సురక్షితంగా రావటం వలన మీ తండ్రి ఏం చేశాడంటే ఒక కొవ్విన దూడను వధించి చక్కని భోజనాలు ఏర్పాటు చేసి వాద్యాలు, నాట్యాలు ఇవన్నీ చేపిస్తున్నాడయ్యా మీ నాన్నగారు, మీ తమ్ముడు వచ్చేసాడు అని పెద్ద కుమారుడితో చెప్పాడు. ఈయన కథ ఎక్కువ చెప్తారుగా, చెప్పేటప్పుడు ఇంకా బాగా చెప్పి ఉంటాడులే బహుశా కదా, ఇంకా బాగా చెప్పి ఉంటాడు. కొవ్విన దూడను అంటున్నాడు చూడ, కొవ్విన దూడను వధించి. సరే చేశాడు, చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడి రియాక్షన్ చూడండి, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అప్పుడు పెద్ద కుమారుడు అయితే ఆ కుమారుడు, పెద్ద కుమారుడు కోపం వచ్చిందట. తండ్రి జాగ్రత్తగా వినండి, తండ్రి పరిగెత్తుకుంటూ కొడుకుని కౌగలించుకుని తీసుకొచ్చి వచ్చాడనే సంతోషంతో ఇంత ఆర్భాటం చేస్తూ ఉంటే, మరి సహోదరుడు పొలంలో ఉండి వచ్చేటప్పటికి ఈ ఆర్భాటం అంతా చూసి ఏంటి అని అడిగితే, ఇలా చేస్తున్నారు మీ నాన్నగారు అని చెప్పేటప్పటికి కోపం వచ్చింది అతనికి, సంతోషం రాలా, కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు అంటే, నేను లోపలికి రానిలే, వెళ్ళు అయ్యా, నువ్వు పోరా, పనోడు చెప్పాడు కదా అంతా, నేను ఇక్కడ కూర్చుంటా కానీ నువ్వు వెళ్ళు అంతే. లోపలికి వెళ్ళనొల్లకపోయాను, వెళ్ళలా. మరి వచ్చిన సంగతి తండ్రికి తెలుస్తుందిగా. ఈ స్నేహితుడే, ఈ కూలి అతనే, ఈ పనివాడే చెప్పుంటాడు, వెళ్ళి అయ్యా మీ పెద్ద అబ్బాయి గారు వచ్చారు, అక్కడే కూర్చున్నాడు అని చెప్పుంటాడేమో బహుశా. అప్పుడు ఏం జరిగిందంటే, అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నీ దేవుని మాట నువ్వు వింటే నీ దేవుడు ఎప్పుడు కూడా నీకు ఇవ్వవలసిన స్థానాన్ని మాత్రం ఇచ్చి తీరతాడు. ఆయన ఇచ్చి తీరుతాడు. కావాలని నేను బతిమలాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన మాట వింటున్నావు కాబట్టి, ఆయన మాట వింటున్నావు కాబట్టి. ఏమి కావాలంటే, ఏమి చేయమంటే, నాన్న నేను చేస్తాను, నాన్న నేను చేస్తాను, నీ మాట వింటాను, నిన్ను దాటి నేను ఎక్కడికి వెళ్ళను అని ఎంత జాగ్రత్తగా ఆ తండ్రి మాట వింటున్నాడో ఆ వ్యక్తిని వదిలిపెట్టుకుంటాడా? దేవుడు అంటున్నాడు, మీరు చేసిన ఉపచారము మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఏ కార్యం చేసినా దేవుని కోసం, దేవుని సన్నిధి కోసం, ఎదుటివారి మేలు కోసం, పేద ప్రజల కష్టకాలంలో నువ్వు ఏ కార్యం చేసినా అదంతా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట. జ్ఞాపకం చేసుకోవటానికి కాదు, అసలు మరిచిపోవడట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జ్ఞాపకము చేసుకోవటం వేరు, మరిచి పోకుండా ఉండటం వేరు. ఎట్టి పరిస్థితులలో మనము దేవునికి విధేయులమై దేవుని సన్నిధిలో విలువగా బ్రతికితే నిన్నెప్పుడు కూడా దేవుడు మరిచిపోయే ప్రసక్తే లేదు. నిన్నెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. నువ్వెప్పుడు దేవుని దృష్టిలో ఉంటావు. కొడుకు అక్కడ కూర్చున్న సంగతి తెలుసుకుని తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, నాన్న రాయ్యా, రా లోపల రాయ్యా, ఏంట్రా రాయ్యా, బ్రతిమిలాడాడు. అక్కడేమో మా నాన్న లోపలికి రానిస్తాడో లేదో అని భయంతో వచ్చాడు చిన్నోడు, ఎందుకంటే వెళ్ళిపోయాడు కాబట్టి. ఇక్కడ తండ్రి మాట వింటున్నటువంటి పెద్ద కుమారుడు పొలములో పనిచేసి వస్తూ ఈ విషయాన్నంతా తెలుసుకుని, ఏం వెళతానులే మా నాన్నగారు ఏంటి అసలు ఇట్లాగా అని అనుకుని బయట కూర్చుంటే తండ్రి వచ్చి బ్రతిమలాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత తేడా ఉందో చూడండి. తండ్రి మాట విని లక్ష్య పెట్టే మనిషికి, తండ్రి మాట వినకుండా ధిక్కరించి వెళ్ళిపోయే వ్యక్తికి ఎంత తేడా ఉందో చూడండి. అంతా పోగొట్టుకుని వచ్చాడు అతను. నాన్న లోపలికి రమ్మంటాడో లేదో తెలియటం లేదు అతనికి. ఒకవేళ కొడుకుగా రమ్మనకపోయినా, రే మొత్తం పట్టుకు వెళ్ళిపోయా, ఏ ముఖంతో నువ్వు వచ్చావరా పోరా అని అంటే, ఒకవేళ మా నాన్న ఏమంటాను, నానా నీ కొడుకుని కాదు నేను,
కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళి కూలివానిగనైనా నీ ఎంట పని చేసేద కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోము. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవు. ఒకవేళ కొడుకుగా లోపలికి రమ్మంటారో లేదో, అసలు ముందే నేను అంటాను, నాన్న నీ కొడుకుగా అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నన్ను కూలివానుగా నా లోపల చేర్చుకో అని బ్రతిమిలాడటానికి వచ్చిన ఒక కొడుకు తండ్రి మాట జవదాటక చెప్పిన మాట వింటూ ఇంట్లోనే ఉంటూ నష్టం వచ్చినా లాభం వచ్చినా కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా తండ్రిని విడిచిపెట్టకుండా పరిచర్య చేస్తూ పొలములో పని చేస్తూ ఉన్నటువంటి కొడుకు ఇదంతా చూసి లోపలికి రాలేకపోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రాలేకపోయిన వాని గురించి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తండ్రి ఇక్కడ నేను వస్తానంటే రమ్మంటాడో వద్దంటాడో మా తండ్రి అని సందేహిస్తూ భయపడుతూ వచ్చేటువంటి కొడుకు అక్కడ. ఎంత తేడా ఉందో చూడండి. మాట వినే పిల్లవాడికి, వినని పిల్లవాడికి, తండ్రిని ధిక్కరించేవాడికి, తండ్రిని లక్ష్య పెట్టేవాడికి. దేవుని విషయంలో కూడా మనం అంతే. బాగా ఉన్నప్పుడు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కొంతమంది. మళ్ళీ వస్తాడంటే ఇది కథ కూడా ఒకటి ఉందిగా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఎన్నో వచనం అండి, 11వ వచనం నుంచి చదివితే తెలిసిపోద్ది. మనం గుడి వదిలిపెట్టి వెళ్ళిపోయినా మళ్ళీ వస్తే మళ్ళీ వెంటనే చేర్చేసుకుంటాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని ఇంకా బాగా గౌరవంగా ఉన్నవాళ్ళే మాట పక్కన పెట్టి అబ్బో వచ్చేసారు ఏమండి రండి అంటాడు. వెళ్ళిపోదాం పదండి అబ్బాయి, మన వెనకాల ఆయనే వస్తాడు. అదంతా కరెక్టే, అదంతా కరెక్టే. వెళ్ళిపోవడం కరెక్టే, మళ్ళీ రావడం కూడా కరెక్టే. స్థితే మారిపోద్ది. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేది కూడా కరెక్టే. కానీ గమనించండి, ఈ కొడుకునంట బ్రతిమాలి లోపలగా తీసుకొస్తే కొడుకు ఒక మాట అన్నాడు. అందుకు కొడుకు తన తండ్రితో, జాగ్రత్తగా వినండి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. అందుకు ఆ కొడుకు, పెద్ద కొడుకు తన తండ్రితో, నాన్న ఇన్ని సంవత్సరాల నుండి నేను నిన్ను సేవిస్తున్నానే, నీకు ఏమి చెబితే అది చేస్తా ఉన్నాను. ఎప్పుడన్నా నీ మాట కాదన్నానా నాన్న? నువ్వు ఏది పెడితే అది తిన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, రమ్మంటే వచ్చాను, వెళ్ళమంటే వెళ్ళాను, పడుకోమంటే పడుకున్నాను, తెల్లవారుజామున లేచి వెళ్ళమంటే వెళ్ళాను కదా నాన్న. ఎప్పుడన్నా నీ ఆజ్ఞను నేను మీరేనా? అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకు ఎన్నడూను ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు. ఇంత మీ మాట వింటూ మీతో ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. ఎప్పుడైనా అరే మీ స్నేహితుల్ని పిలిపించుకుని ఇదిగో ఈ విందు చేసుకొని ఒక మేకపిల్లన్నా ఇచ్చావా? ఇప్పుడు ఆడొస్తే అనే మాట అనలా. ఇంకా చూడండి ఏమన్నాడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించావు. నీ ఆస్తి పట్టుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు తిరిగి మళ్ళీ వెనక్కొచ్చిన నీ కొడుక్కి, ఆ కొడుక్కి క్రొవ్విన దూడను వధించావు నాన్న అని బాధపడ్డాడు అని యేసయ్య చెప్తున్నారు. ఈ మాట యేసయ్య చెప్పిన మాటలు, ఈ మాటలు. లోపలికి రాలేకపోయాడు, తండ్రిని బ్రతిమలాడుతుంటే అతను సాధారణం అండి. మరి అది మనం కూడా అలాగే అనుకుంటాం. ఏంటో ఇప్పుడు వచ్చినోడికి ఏదో చేస్తాడు, అంతకుముందు నుంచి మనం ఉన్నాం, మనకేమీ లేకుండా పోతుంది, సాధారణంగా అనుకుంటాం మనం ఈ మాట.
అరే ఇంతగా మనము నమ్ముకుని ఉన్నాము, ఇంతగా పని చేస్తున్నాము, ఇంతగా చేస్తున్నాము. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఏదో పెద్ద చేస్తారు, వాళ్ళని వేసి కుర్చీలో కూర్చోబెడతారు. మళ్ళా కాదు, ఎన్నటికీ కాదు, అట్లా ఎన్నటికీ కాదు. గుర్తుపెట్టుకోండి, కొడుకు బాధపడటం సహజమే, బాధపడటం సహజమే. వాడంతా పాడు చేసి, ఆస్తి మొత్తం పాడు చేసి వస్తే వాడికి స్నేహితులతో సరదా చేసుకోమని క్రొవ్వినటువంటి దూడను నువ్వు ఇస్తున్నావే. నాకు ఎప్పుడైనా ఒక మేకపిల్లనా ఇచ్చావా? అదే బాధ అనిపిస్తుంది నాన్న అంట. వాడు ఆ పెద్ద కుమారుడు మాట్లాడితే, తండ్రి అన్న మాట జాగ్రత్తగా వినండి, తండ్రి అన్న మాట జాగ్రత్తగా వినండి. అందుకు ఆ తండ్రి, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మాట మనము జాగ్రత్తగా విని దేవుని సన్నిధి నుండి బయటకు వెళ్ళకుండా, అంటే సాతానును అనుసరించకుండా, సాతాను దొంగ మాటలు నమ్మకుండా నువ్వు నిబ్బరంగా దేవుని సన్నిధిలో ఉంటే, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నావన్నీ నీవి. దేవుని స్తోత్రం చెప్పండి, నావన్నీ నీవి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? కొడుకుని పిలిచి ఒక చక్కని దూడను వధించి భోజనం పెట్టానే గాని, నాకున్న సమస్తము నీదయ్యా, నాకున్న సమస్తం నీది. వాడికి లేదు, వాడు అట్లా మామూలుగా తిరగాల్సిందే. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పిన మాటే. దేవుని సన్నిధి విడిచి వెళ్ళి సమస్తము పోగొట్టుకొని మళ్ళీ తిరిగి వస్తే నిన్ను చేర్చుకుంటాడు దేవుడు. కానీ స్థితి మాత్రము దక్కదు, నీ మొదటి స్థితి నీకు దక్కదు. మళ్ళీ కుమారుడువు అనిపించుకునే స్థితి నీకు ఉండదు. ఎందుకంటే పెద్ద కుమారుడితో అంటున్నాడు, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు, సాతాను పనులు చేయలా, సాతాను ఏదో ఇస్తుందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలా, సాతాను చుట్టూ నువ్వు తిరగలేదు, నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవి. ఆటోమేటిక్గా నావి అతనివి కాదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిబ్బరంగా, జాగ్రత్తగా, విలువగా ఉంటే మనము దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తులం. ఎట్టి పరిస్థితులలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. మనకున్న స్థితి ఎట్టి పరిస్థితుల్లో తగ్గే ప్రసక్తే లేదు. వెళ్ళిపోయి మళ్ళీ వస్తే చేర్చుకుంటాడు దేవుడు, కానీ స్థితి మాత్రం దక్కదు. కాబట్టి ఏం చేయాలి? అసలు వెళ్ళకూడదు, ముందు బయటికి వెళ్ళకూడదు, త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మన వాళ్ళు కొంతమంది పోయిన సంవత్సరం, మొన్న లెంట్ డేస్ కాదు, పోయిన లెంట్ డేస్ ముందు ఈ వాక్యం నేను చెప్పా ఇక్కడ, నాకు బాగా గుర్తు, నాకు తెలియకుండానే చెప్పా. వెళతారని తెలియదు నాకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు తెలియకుండానే. నువ్వేదో చేయబోతున్నావు, దానికోసం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు వదిలిపెట్టి వెళ్ళావంటే నీ స్థితి అంతకంతకు నీచమైపోద్ది. కానీ ఎట్టి పరిస్థితుల్లో సాతాను మాట విని గడప దాటేవో అన్యాయం అయిపోతావు. జాగ్రత్త. ఉన్న స్థితిని కూడా పోగొట్టుకుంటావు. జాగ్రత్త. దేవునిని జాగ్రత్తగా ఆయన మాట విని లక్ష్య పెట్టి విలువగా నువ్వు బ్రతికితే విలువైన స్థితి నీదే అవుతుంది. ఆ స్థానాన్ని నువ్వు కోల్పోకపోగా నాది కూడా నీదే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి అందరూ కావాలి. పాపం చేసిన వారు చేయని వారు కూడా కావాలి. కానీ ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళేది మాత్రం పాపము ఎవరైతే చేసి దేవునికి దూరం అయిపోతున్నారో వాళ్ళందరూ నా బిడ్డలు కావాలన్నదే ఆయన కోరిక. అందుకని దేవుడు చెప్పిన ఈ 3 ఉపమానాలలో ఒకటి గొర్రె, అంటే ప్రాణం ఉంది కానీ తిరిగి వచ్చే స్థితి లేదు, తప్పిపోయింది. అయినా దాన్ని ఆయనే వెళ్ళి తెచ్చుకున్నాడు. 2 ప్రాణము లేదు దానికి.
నిర్జీవ స్థితిలో ఉంది అంటే ప్రభుని అసలు నమ్ముకోలా, అది కూడా కావాలి. నా దృష్టిలో చాలా విలువైన వాళ్ళు కూడా నాకే కావాలని నేనే వాళ్ళ కోసం వెళతాను. మూడవ ఉదాహరణ ఏంటంటే, కళ్ళ ముందే మొత్తం అంతా పట్టుకుని వెళ్ళిపోతే తండ్రి అతనిని వెదకటానికి వెళ్ళలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి అతనిని వెదకటానికి వెళ్ళలేదు. గొర్రె కోసం వెళ్ళి వెతుకుతున్నాడని చెప్తున్నారు యేసయ్య, నాణెం పోతే వెతుకుతున్నారని చెప్పారు. అదే యేసయ్య ఈ ఉపమానము చెబుతూ కొడుకు తప్పిపోయి వెళ్ళిపోయాడు తనంతట తాను. అతన్ని వెదకటానికి తండ్రి వెళ్ళినట్లు చూడాల, మొత్తం పోగొట్టుకుని వాడే తిరిగి వచ్చాడు. అయితే తండ్రి చేర్చుకున్నాడు. మరి ఉన్నవాడి స్థితి ఏంటి అంటే, ఉన్నవాడి స్థితి ఎక్కడికి పోలేదు. ఆ ఉన్నవాడికి నాది కూడా ఇస్తున్నాను, వచ్చినోడు పని అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. దేవుని సన్నిధి విడిచి వెళ్ళొద్దు, తల్లిదండ్రులను విడిచి వెళ్ళొద్దు ఎవడో ఏదో చెప్పాడని. దేవుణ్ణి విడిచి వెళ్ళొద్దు ఎవడో ఏదో చేసేస్తానన్నాడని. దొంగ మాటలు చెప్తాడు. చక్కగా దేవుని సన్నిధిలో మనకున్నదే మనము తిందాం, మనకున్నదే మనము త్రాగుదాం, జాగ్రత్తగా ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా విలువైన స్థానాన్ని అతను అంటున్నాడు. ఎప్పుడైనా ఒక మేకపిల్లన్న ఇచ్చేవా? వాడికి కొవ్వినటువంటి దూడను కోసిపెట్టి మంచి ఫంక్షన్ చేస్తున్నావు అంటే, అసలు నాదంతా నీదే, నేనిచ్చేది ఏంటి? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విలువైన స్థానాన్ని దేవుడిస్తారు. ఆ స్థానం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. అట్టి స్థితి దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు. గొప్ప దేవుడు నాయన, మీరు బిడ్డలందరూ చాలాసేపు మీ వాక్యాన్ని విన్నారు. చక్కని ఆలోచనలు బిడ్డలకు దయచేయండి. అస్సలు మీరు వచ్చింది తప్పిపోయిన వారిని వెదకటం కోసం. అయితే పొరపాటుగా తప్పిపోయి తిరిగి రాలేకపోయిన వారిని వెతికారు. అసలు నిర్జీవ స్థితిలో మీరంటే ఏంటో తెలియక మిమ్మల్ని నమ్ముకోని వారి కోసం కూడా మీరు ప్రయత్నం చేసినట్టుగా చూస్తున్నాం. అయితే మీ కళ్ళ ముందే బయటికి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే రావాలని చెప్తున్నారు తండ్రి. దేవా, ఉన్నవారికి నాయన చాలా విశిష్టమైన స్థితి ఉంటుందని కూడా మీరు చెప్తున్నారు. మీ మాటలు చాలా విలువైనవి తండ్రి. మేమైతే మీ సన్నిధి వదిలిపెట్టకుండా మీ మాటను పాటించి మీ చిత్తానుసారంగా జీవిస్తాం ప్రభువా. ఆ స్థితి మాకు దయచేయండి అయ్యా. మేము చచ్చిపోయే వరకు మీ పాదాలను వదిలిపెట్టకుండా ప్రభువా, మీ దయను పొందుకునే కృప ఇక్కడున్న బిడ్డలందరికీ దయచేయండి. ఇక్కడున్న బిడ్డలందరికీ దయచేయండి. ఏ అపాయము, ఏ కీడు, ఏ కష్టకాలము రాకుండా కాపాడండి. మమ్మల్ని, మా బిడ్డలను మీ పాదాలకు అప్పగిస్తున్నాం. మా కుటుంబాలను మీ పాదాలకు అప్పగిస్తున్నాం. మా గ్రామాలను, మా చుట్టుపక్కల గ్రామాలను మీ పాదాలకు అప్పగిస్తున్నాం అయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. చక్కని మీ క్షేమం నుంచి మేము దూరం కాకుండా మీ దయలో బ్రతికే బాధ్యత మాకు దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ లోకంలో మీ పాద సేవకులు, వారి బిడ్డలు, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మిమ్మల్ని నిజంగా నమ్ముకున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం.